హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మర్దాని 3 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన రాణి ముఖర్జీ గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ బాలీవుడ్ మూవీ గైస్. ఈ మూవీ రీసెంట్గా థియేటర్కి వచ్చి మంచి టాక్ని తీసుకొని సూపర్ హిట్ అయితే అయింది గైస్. ఇప్పుడు ఈ మూవీ మనకి ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు అమ్మాయిలను అయితే కిడ్నాప్ అయితే చేస్తారు గైస్. అయితే ఆ కేసు అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తుంది. హీరోయిన్ ఆ కేసుని అయితే టేకప్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత హీరోయిన్కి కొన్ని నమ్మలేని నిజాలు అయితే తెలుస్తాయి గైస్. దాని వెనకాల పెద్ద మాఫియానే ఉంది అని అయితే హీరోయిన్కి అయితే తెలుస్తుంది గైస్. మరి హీరోయిన్ ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పిందా, మరి ఆ మాఫియాని అంతం చేసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది మీరు త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు గైస్ ఈ మూవీని. మూవీ మాత్రం చాలా బాగుంది గైస్, సూపర్ ఉంది. అంటే ఇది ఏదైతే మాఫియా ఉంటుందో, కిడ్నాపర్స్ అదే పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో ఏవైతే పనులు చేపిస్తారో దాని వెనకాల మాఫియా కానివ్వండి, వాళ్ళ బిజినెస్ కానివ్వండి, చాలా డీటెయిలింగ్గా చూపించారు గైస్. ఇంకోటి బెగ్గర్స్ని కూడా వాళ్ళు ఏ రకంగా యూజ్ చేసుకుంటారు, వాళ్ళతో కూడా ఏ రకంగా బిజినెస్ చేస్తారు, దాని వెనకాల ఎంత పెద్ద మాఫియా ఉందా అనేది కూడా చాలా బాగా డీటెయిలింగ్గా చూపించారు గైస్. సూపర్ అనిపించింది. ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీశారు ఈ మూవీని. మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది గైస్. మెయిన్లీ ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకు కూడా భయం అనేది కలుగుతుంది. అంటే మన పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, పిల్లల్ని ఒంటరిగా పంపించినప్పుడు కానివ్వండి. ఎప్పుడైనా గైస్ పిల్లల్ని మాత్రం ఒంటరిగా వదలొద్దు గైస్. ఎందుకంటే పిల్లల్ని ఒంటరిగా వదలడం వల్ల వాళ్ళు ఎవరి చేతిలో పడతారో మనం చెప్పలేం. అంటే వాళ్ళకి ఏం తెలీదు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మన పిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీరు మూవీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా బాగా చూపించారు, చాలా డీటెయిలింగ్గా వాళ్ళతో చేసే బిజినెస్ కానివ్వండి, ఇంకా పెద్ద మాఫియా కానివ్వండి. అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి గైస్. ఎటు ఒంటరిగా పంపొద్దు. ఈ మూవీ చూసిన తర్వాత మనకు ఆ భయం కూడా కలుగుతుంది. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్. ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. ఏదైతే ఆ పాయింట్ ఉందో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది గైస్. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి తీసుకెళ్తారు, ఆ కిడ్నాప్ కానివ్వండి, దాని తర్వాత హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో సెకండ్ హాఫ్ నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మెయిన్లీ రాణి ముఖర్జీ గారు అయితే సూపర్గా చేశారు గైస్. మెయిన్లీ మర్దాన్గి 1, 2లో రాణి ముఖర్జీ గారిని అయితే మనం చూసాము ఆ కాప్ రోల్లో. దీంట్లో కూడా సేమ్ ఇచ్చి పడేశారు. ఆ కాప్ రోల్లో మాత్రం ఇచ్చి పడేశారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం ఎక్కడ తగ్గకుండా చాలా బాగా చేశారు రాణి ముఖర్జీ గారు. మిగతా ఆర్టిస్టుల అందరికీ బాగున్నాయి. ఇంకోటి విలన్ పాత్రలు చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. మా అనే క్యారెక్టర్ క్యారెక్టర్ని ఒక ఆవిడ పోషించారు. చాలా బాగా చేశారు. తను కూడా సూపర్గా చేశారు. అంటే పిల్లలుగా చేసిన వాళ్ళిద్దరు కూడా సూపర్గా చేశారు గైస్. అంటే మనకి ఆ భయంని కలిగిస్తుంది ఈ మూవీ. నిజంగా గైస్ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూడాలి మనం. ఎందుకంటే ఒంటరిగా ఎక్కడ పంపొద్దు చిన్నపిల్లల్ని. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎటైనా వెళ్ళినా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మూవీ మనకైతే చెప్తుంది. నేను కూడా చెప్తున్నాను గైస్, పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడ ఒంటరిగా పంపొద్దు. ఓకే, ఈ మూవీ మాత్రం మంచి పాయింట్ని ఇచ్చింది, మంచి మెసేజ్ ఇచ్చింది, చాలా మంచి మెసేజ్ ఇచ్చింది. చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం ఈ మూవీ తోటి. మనం చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. అంటే దీని వెనకాల ఇంత ఉందా, ఇంత మాఫియా నడుస్తుందా, ఇంత బిజినెస్ నడుస్తుందా అనేది కూడా చాలా డీటెయిలింగ్గా చూపించారు. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్, బాగుంది. ఫస్ట్ హాఫ్ని కొద్దిగా ఇంకా బాగా బిల్డప్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ని ఇంకొద్దిగా బిల్డప్ చేసి బాగా తీసుకెళ్లాల్సింది. కొద్దిగా స్లో బేస్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేస్తారు. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, హైలీ వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మర్దాని 3 మూవీ. రాణి ముఖర్జీ గారు అయితే చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్, వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మర్దాని 3కి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నాకైతే పర్సనలీ మూవీ నచ్చింది గైస్, బాగుంది. స్టోరీ కొత్తగా ఏం ఉండదు, అంటే ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీశారు. బట్ చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది గైస్. స్టోరీ కొత్తగా ఏం మనకి ఉండదు, బట్ ఏంటంటే తీసుకెళ్ళే విధానం ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించారు. అసలు ఎక్కడ మనకి బోర్ ఫీల్ చేయకుండా తీసుకెళ్ళారు. ఫస్ట్ హాఫ్ని కొద్దిగా భరించాలి, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ రాణి ముఖర్జీ గారు అయితే చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్లో సూపర్ అనిపించింది. మెయిన్లీ ఎమోషనల్గా బాగా వర్కౌట్ అవుతుంది. మనకి మంచి మెసేజ్ని ఇస్తుంది, ఆలోచింపేలా చేస్తుంది. మన పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా బాగా అనిపించింది గైస్. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి వాళ్ళు. మర్దాని 3 మూవీ ప్రెజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, మర్దాని 3 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ.